హే హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ అఫీషియల్ లైన్. సో ఫైనల్లీ మేమైతే కేరళకి వెళ్తున్నాము. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని. బట్ ఫైనల్లీ ఆ ఛాన్స్ అయితే వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. మేమైతే రెడ్ బస్లో టికెట్ అయితే బుక్ చేసుకున్నాం ఫ్రమ్ బెంగళూరు టు ఎర్నాకుళం. ఇక్కడ నుంచి ఒక 5 to 6 hours అయితే జర్నీ ఉంటుంది. మార్నింగ్ అయితే రీచ్ అవుతాం. ఫైనల్లీ కేరళలో అయితే అడుగుపెట్టాం. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక రూమ్ అయితే తీసుకున్నాం విత్ రీజనబుల్ ప్రైస్. జస్ట్ 1300 విత్ ఏసీ. రూమ్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఒకసారి చూపిస్తా రూము. దిస్ ఈస్ ద రూమ్. కబోర్డ్స్ ఉంది, టీవీ ఉంది. ఈ మాత్రం చాలు, మనకి పెద్ద లగ్జరీ అవసరం లేదు. మేము కేరళకు రాగానే ఫస్ట్ వైటిలలో అయితే దిగాం. ఇట్స్ నియర్ టు ఎర్నాకుళం. ఇక్కడ నుంచి 15 kilometers కడమకుడి అనే విలేజ్ ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గానే ఉంటుంది. అందుకే ఎర్లీ మార్నింగే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. ఇక్కడ ర్యాపిడోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. జస్ట్ 400 to 500 మాత్రమే. వీడే మా చేట బ్రదర్హుడ్. ఫుల్ నిద్రలో ఉన్నాడు. ఆయన లేపుకొని వచ్చినాను పాపం. ఇవే కేరళ సీట్స్. ఎక్కడ చూసినా ఫుల్ గ్రీనరీ. ఎందుకు మామ ఇంత గ్రీనరీగా ఉంటుంది కేరళ ఎప్పుడు చూసినా? నేను కేరళలో సెటిల్ అయిపోతుందా? ఇప్పుడే కడమకుడి విలేజ్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ ఈవినింగ్ అండ్ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ విలేజ్ డ్రోన్ విజువల్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన దగ్గర అయితే డ్రోన్ లేదు, బట్ ఒక ఎగ్జాంపుల్ డ్రోన్ వీడియో అయితే చూపిస్తాను, చూడండి. సో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విలేజ్ ఇన్ కేరళ. ప్రకృతి అందాలతో పాటు దీనికి ఒక ఇంట్రెస్టింగ్ చరిత్ర కూడా ఉంది. 1341లో ఏర్పడిన భారీ వరదల వల్ల భూభాగం మొత్తం మారిపోయి 14 దీవుల సముదాయంగా ఏర్పడినదే ఈ కడమకుడి విలేజ్. ఇక్కడ చాలా శతాబ్దాలుగా ప్రజలు రొయ్యల పెంపకం అండ్ ఉప్పు నీటిలో పెరిగే కుక్కలి సాగు వీరి ప్రత్యేక జీవనోపాధి. అండ్ ఆనంద్ మహేంద్ర గారు కూడా ఈ విలేజ్ని రీసెంట్గా విజిట్ చేసి ఇది భూమి మీదే చాలా అందమైన విలేజ్గా పొగిడారు. మా ఫస్ట్ విజిట్ కడమకుడి అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ అలిపికి అయితే వెళ్తున్నాం. దిస్ ఈజ్ వైటిల్లా బస్ స్టాప్. ఇక్కడ నుంచి అలిపికి రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి. జస్ట్ 2 hours జర్నీ అండ్ 75 rupees బస్ టికెట్ అయితే ఉంటుంది. దిస్ ఈజ్ అలిపి. ఇక్కడైతే మేము చిన్న బోట్ అయితే తీసుకున్నాం ఒక 3 hours. ఎక్కువసేపు అయితే మంచి వ్యూస్ అయితే కవర్ చేయొచ్చని. వీడు చూడండి బ్యాక్ సైడ్ ఒకసారి మంచిగా మిక్చర్ తింటూ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ వాటరు, బోటింగ్స్ వేరే లెవెల్ అసలు. ఇక్కడ వస్తుంది కదా, దీన్ని షికారా బోట్స్ అంటారు. యాక్చువల్గా 1 personకి 1000 rupees. మీరు ఎక్కువ మంది ఉంటే ఆ బోట్ని ప్రిఫర్ చేయొచ్చు. లేదు మీకు 2-3 members ఉన్నారంటే ఇలాంటి చిన్న బోట్స్, మేము వెళ్తున్నాం కదా, ఇలాంటి చిన్న బోట్స్ మీరు ప్రిఫర్ చేసుకుంటే వాళ్ళు మంచి లోపలికి తీసుకెళ్ళి చిన్న చిన్న ఐలాండ్స్ చూపిస్తారు. ఈ పెద్ద బోట్లు అయితే వారు అంత లాంగ్ అయితే తీసుకెళ్లరు. సో అందుకనేసి చిన్న బోట్లు అయితే ప్రిఫర్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే హౌసింగ్ బోట్ అంటారు. ఇందులో రైడ్కి వెళ్ళాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. 10,000, 15,000, 20,000 డిపెండ్స్ ఆన్ బోట్స్ ఫర్ 24 hours. ఫుడ్, బెడ్, వాష్రూమ్స్ అన్నీ లోపలే ఉంటాయి. బట్ మై సజెషన్ ఏంటంటే, ఇంతకుముందు చూపించాను కదా షికారా బోట్ అని, అది కానీ లేదంటే ఇలాంటి బోట్స్ కానీ చిన్న చిన్న తీసుకెళ్తే మీకు మనీ కూడా సేవ్ అవుతుంది. దట్టు ప్లేసెస్ కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అక్కడ బ్లాక్ బోట్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని అయితే ఇక్కడే తయారు చేస్తున్నారంట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇల్లు అనుకున్నారు మావు, టెంపుల్ ఇది. ఈ ఐలాండ్లో ఇంత బ్యూటిఫుల్ హౌస్ ఎవరిదో అనుకుంటున్నారా? మలయాళం యాక్టర్ బిజ్జు మీనన్ది. ఇతనే బిజ్జు మీనన్. మన డ్రాగన్ మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నాడు ఇతను. ట్రెడిషనల్ కేరళ ఓల్డ్ ఫ్యాషన్ హౌస్. కింగ్స్ హౌస్ వేర్ లైక్ దట్. దిస్ మ్యాన్ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ రైట్ నౌ ద లీడర్ ఆఫ్ ద విలేజ్. ఇప్పుడు మాట్లాడిన అతని పేరు అలెక్స్. బోట్ కెప్టెన్. చాలా మంచోడు. ప్రతి చిన్న ప్లేస్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీరు అలిపిలో బోటింగ్ ప్లాన్ చేసినప్పుడు అతని నెంబర్ కావాలంటే కమెంట్ చేయండి, పంపిస్తా. అండ్ ఇది ఐలాండ్లో చిన్న హోటల్. ఇక్కడ కోకోనట్ వాటర్తో తయారు చేసిన కళ్ళు అండ్ ఫిష్ కబాబ్ బాగుంటుందని మన కెప్టెన్ అన్నాడు. అందుకే ట్రై చేద్దామని వచ్చాం. ఇవి ఫ్రెష్ ఫిష్. మనం ఏవి చూపిస్తే అవి చేయిస్తారు మంచిగా. దిస్ ఈజ్ కేరళ కోకోనట్ కళ్ళు, కొబ్బరి చెట్టు అండ్ ఫిష్. ఇక్కడ కోకోనట్ వాటర్ కళ్ళు 1 liter 200 అండ్ చిన్న చేప కబాబు 400. ఏ మాట కామాట. కళ్ళు అండ్ ఫిష్ అయితే వేరే లెవెల్ వేస్తుంది, మెంటల్. చూడండి గాయ్స్, బోట్లో సిట్టింగ్ చేసినాడు. అంటే వేరే అనుకోవాలా. చాలు ఈ మాత్రం చాలు, పదండి. ఇవి ఐలాండ్లో చిన్న చిన్న విలేజెస్. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడ ప్రతి ఇంటికి చిన్న చిన్న పడవలు కంపల్సరీగా ఉంటాయి.
ఈ కనిపించే బోటే ఈ ఐలాండ్లో ఉండే చిన్న చిన్న విలేజెస్ వాళ్ళకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. వీళ్ళు బయటికి టౌన్కి వెళ్ళాలంటే ఇది యూజ్ చేస్తారు. మనకి బస్సు లాగా వీళ్ళకి ఈ బోట్ ఇలాగా. అండ్ అప్పుడే మా బోట్ డ్రైవ్ అయితే ఎండుకు వచ్చింది. ఈ నేచర్లో అసలు టైమే తెలియదు మావా. ఇంకా సన్లైట్ కూడా పోతుంటే మెమరీస్ కోసం నేను 2 వీడియోస్ అయితే తీసుకున్నాను. ఫైనల్లీ మా బోట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఎప్పుడో 3 o'clock పోయింటే 6:30కి అయిపోయింది. ఇంకా అలపిలో బోటింగ్ అయితే కంప్లీట్ చేసుకుని మున్నార్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ అలపుజ బోర్డు కనిపిస్తుంది, కన్ఫ్యూజన్ కావద్దండి. అలపుజ అలపి 2 సేమే. ఇంకా మున్నార్ దగ్గరలో కొలుకుమలై అనే వ్యూ అయితే ఉంటుంది. అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాలంటే అర్లీ మార్నింగ్ 4:30కే సూర్యనల్లి అనే విలేజ్ ఉంటుంది. అక్కడికి రీచ్ అయితే అక్కడి నుంచి జీప్స్ ఉంటాయి. ఈ బోర్డు చూసారు కదా, వెల్కమ్ టు కొలుకుమలై. ఈ ప్లేస్కి మీరు బిఫోర్ 4:30కి రీచ్ అయితే ఇక్కడ నుంచి జీప్స్ ఉంటాయి, వాళ్ళు తీసుకెళ్తారు. సో యాక్చువల్గా మేము టైంకి అయితే రీచ్ అయ్యాం. బట్ మా టైం బ్యాడు, ఎవరో అతను సూసైడ్ చేసుకున్నాడు అంట. అందుకైతే మమ్మల్ని అయితే అలౌ చేయలేదు. బట్ స్టిల్ ఆ వ్యూ అయితే ఒకసారి చూపిస్తాను, సో దట్ మీకు నెక్స్ట్ టైం ప్లాన్ చేసే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ కొలుకుమలై వ్యూ. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అప్పుడప్పుడు ఇలాంటివన్నీ చూడాలి మామ. మళ్ళీ పుడతామా ఏంటి? మీకు ఓన్ వెహికల్స్ ఉంటే డైరెక్ట్ మున్నార్ నుంచి ఇక్కడికి రీచ్ కావచ్చు. లేదు మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే అర్లీ మార్నింగ్ మున్నార్ బస్ స్టాప్ వస్తే అక్కడి నుంచి మీరు సూర్యనల్లి వెహికల్స్ ఉంటాయి. సూర్యనల్లి నుంచి కొండపైకి జీప్స్ అవైలబుల్ ఉంటాయి. దట్ టు టైమింగ్స్ ఆఫ్టర్ 4:30 తర్వాత జీప్స్ అయితే ఉండవు, మళ్ళీ 9కి ఉంటాయి. దట్టు ఒక పర్సన్కి వచ్చేసి 400 ఆర్ 600 పడుతుంది. మీరు ఒక 5-6 మెంబర్స్ ఉంటే మీరు ఒక జీప్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు. సో ఇక్కడికి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి. ఎందుకు ఎండలో ఎంత కష్టపడి నడుచుకొని పోతున్నారు అనుకుంటున్నారా? ఇంక ఎలాగో కొలుకుమలై వ్యూ మిస్ అయిందని చాలా డిసప్పాయింట్గా ఉంటాయి. ఇక్కడ ఉండే లోకల్ బాయ్ దగ్గరలో వేరే వ్యూ కూడా ఉంది, అది కూడా బాగున్నాడు. సో అందుకే ఎండలో కష్టపడి నడుచుకొని పోతున్నాను. ఇంత కష్టపడుతున్నాను అంటే ఈ ప్లేసెస్ అన్ని మీకు చూపిద్దామని. ఈ వ్యూ కోసం అయితే 1 hour వాక్ చేసినాం. ఒక్కసారి చూపిస్తాను చూడండి. అండ్ ఈ వ్యూ కూడా బాగుంది. బట్ ఇంకా అర్లీగా వెళ్ళింటే బాగుండు అనిపించింది. ఇక్కడ మీకు ఒక ఫన్నీ విషయం చెప్పాలి. కొండపైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ లోకల్ బ్రో అంటే అడిగినాను, బ్రో ఇక్కడ ఏమన్నా యానిమల్స్ ఉన్నాయా లైక్ ఎలిఫెంట్ అలాగా అంటే, ఎలిఫెంట్స్ ఏం లేవు కానీ ఒక టైగర్ ఉంది అన్నాడు. నాకు ఆ మాట కాసి ఫీజులు ఎగిరిపోయినాయి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఆ విషయం పక్కన పెడితే కిందికి వెళ్ళేటప్పుడు యానిమల్ పెంట కనిపించింది. బ్రో ఇదేంటి బ్రో అన్న. ఐ థింక్ ఇది తోడేలు ఉల్ఫ్ పెంట అన్నాడు. నాకు భలే గమ్మత్ అనిపించింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను చూడండి ఇక్కడ ఎంత అవస్థపడుతున్నానో దిగడానికి. తప్పదు, ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇంకా నెక్స్ట్ మేము పోతమేడు వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. అది మున్నార్ బస్ స్టాప్కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఇది పోతమేడు వ్యూ పాయింట్. మేము వెళ్ళాక కాసేపకి వర్షం కూడా వచ్చింది. ఆ వర్షంలో ఈ వ్యూ పాయింట్ అయితే చూడండి ఎంత బాగుందో. చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వీడియో కావాలని మ్యూట్ చేయలేదు, జస్ట్ ఫీల్ ద నేచర్ అండ్ సౌండ్. మీకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా లాస్ట్లో టీ ప్లాంట్స్లో అయితే మంచి వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం. అండ్ మేము ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం ఫ్రమ్ మున్నార్ టు బెంగళూరు. రెడ్ బస్సులో అయితే టికెట్ బుక్ చేసుకున్నాం. ఒక టికెట్ 1300 పడింది. మేము నైట్ 7కి స్టార్ట్ అయితే మార్నింగ్ 6కి బెంగళూరుకి రీచ్ అయ్యాం. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై కేరళ ట్రిప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు మంచి మోటివేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అందువల్ల నేను ఇంకా మంచి వీడియోస్ చేయగలను. So please subscribe my YouTube channel Mr. Naveen Official 9 and see you all in the next video.